టు రైట్ ఎ సి ప్రోగ్రామ్. సి ప్రోగ్రామ్ రాయడానికి మనకి కొన్ని బేసిక్ రూల్స్ ఏంటి? ఆల్రెడీ వీ హ్యావ్ సీన్ ఇన్ ది లాస్ట్ క్లాస్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్. బేసిక్ స్ట్రక్చర్ ఏంటి? సి ప్రోగ్రామ్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ చూసాం. సో ఇప్పుడు దాని నుంచి మనం ఒక ప్రోగ్రామ్ రాయడానికి మనం ఏ రూల్స్ ఫాలో అవ్వాలి, సింటాక్టికల్ రూల్స్ ఏం ఫాలో అవ్వాలి చూద్దాం. ఫస్ట్ దానికంటే ముందు బేసిక్ స్ట్రక్చర్. బేసిక్ స్ట్రక్చర్లో ఏమి ఉండాలి? డాక్యుమెంటేషన్ సెక్షన్, లింకింగ్ సెక్షన్, డెఫినేషన్ సెక్షన్, గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్, మెయిన్ ఫంక్షన్ సెక్షన్, అండ్ సిక్స్త్ వన్ ఈస్ సబ్ ప్రోగ్రామ్ సెక్షన్. సో మొత్తం మనం ప్రోగ్రామ్ సి ప్రోగ్రామ్ రాయడానికి 6 సెక్షన్స్ ఉంటాయి, ఎందుకంటే ఎక్కువ ఉండవు. బట్ ప్రతి ప్రోగ్రామ్కి 6 సెక్షన్స్ రాయాలా అంటే లేదు. మనం తీసుకునే ప్రోగ్రామ్ బట్టి మనం ఈ సెక్షన్స్ని వాడుకోవాలి. అన్ని ప్రోగ్రామ్స్కి ఈ అన్ని సెక్షన్స్ అవసరం లేదు. సో ఇందులో ఆప్షనల్ వన్ ఏంటి? ఇది ఆప్షనల్ వన్, ప్రతి ప్రోగ్రామ్కి ఇది రాయాల్సిన నెసెసిటీ లేదు. అలాగే గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్, ఇది కూడా ప్రతి ప్రోగ్రామ్కి రాయాల్సిన నెసెసిటీ లేదు, ఆప్షనల్ వన్. డెఫినేషన్ సెక్షన్, ప్రతి ప్రోగ్రామ్కి ఇది రాయాల్సిన అవసరం లేదు. అలాగే డాక్యుమెంటేషన్ సెక్షన్, ప్రతి ప్రోగ్రామ్కి ఇది రాయాలంటే దట్ ఈస్ రాస్తే గుడ్ హ్యాబిట్. ప్రతి ప్రోగ్రామ్కి ఇది రాస్తే మనకి ఒక మంచి హ్యాబిట్ అనమాట. ఆ ప్రోగ్రామ్ ఎవరు రాశారో, ఆధార్ ఎవరు, ఏంటో తెలుసుకోవడం కోసం. అలాగే లింకింగ్ సెక్షన్, దిస్ ఈస్ నెసెసరీ ఫర్ ఎవ్రీ ప్రోగ్రామ్, బట్ సమ్ అడ్వాన్స్డ్ కంపైలర్స్ కొన్ని బేసిక్ లింకింగ్ ఫంక్షన్స్కి అవి తీసుకోవాలి. అలాగే మెయిన్ ఫంక్షన్ సెక్షన్. సో ఇందులో మొత్తం ఒక సి ప్రోగ్రామ్ రాయడానికి, ఇంత పెద్ద సి ప్రోగ్రామ్ అయినా మొత్తం 6 సెక్షన్సే ఉంటాయి. బట్ అన్ని ప్రోగ్రామ్స్కి 6 సెక్షన్స్ అవసరం అంటే లేదు. ఓన్లీ మనకి మేజర్గా ప్రతి ప్రోగ్రామ్కి కావాల్సింది మెయిన్ ఫంక్షన్ సెక్షన్ ఒకటి, అలాగే లింకింగ్ సెక్షన్ ఒకటి. ప్రతి ప్రోగ్రామ్కి మనం ఈ 2 సెక్షన్స్ కంపల్సరీగా వాడాలి, బట్ ఇది కూడా వాడితే మంచిది. సో చూద్దాం ఈ 3 ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, రాయడానికి మనకి మెయిన్ రూల్స్ ఏంటి. ఫస్ట్ బేసిక్ రూల్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ బేసిక్ రూల్స్ ఏంటి? బేసిక్ రూల్స్ అంటే డిఫైన్ చేసినవి కాదండి, ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. ఒక సి ప్రోగ్రామ్ రాయడానికి మనం గుర్తుపెట్టుకోవాల్సిన రూల్స్ ఏంటంటే, ఫస్ట్ every C program must have only one main function. ప్రతి సి ప్రోగ్రామ్కి కంపల్సరీగా ఒక మెయిన్ ఫంక్షన్ ఉండాలి. అలాగే ఎవ్రీ సి స్టేట్మెంట్, సి ప్రోగ్రామ్లో రాసే స్టేట్మెంట్ మస్ట్ ends with సెమీకోలన్తో ఎండ్ అవ్వాలి. ప్రతి స్టేట్మెంట్ సెమీకోలన్తో ఎండ్ అవ్వాలి, except few ఏంటి? కంట్రోల్ స్టేట్మెంట్స్ వస్తుంది, తర్వాత చెప్తాం. కంట్రోల్ స్టేట్మెంట్స్, అలాగే కొన్ని స్పెసిఫిక్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. కంట్రోల్ స్టేట్మెంట్స్, లూప్స్, ఆ కంట్రోల్ స్టేట్మెంట్స్లోనే అన్నీ వచ్చేస్తాయి, లూప్ అవన్నీ వచ్చేస్తాయి. ఇంకేముంటాయి కొన్ని, దెర్ ఆర్ సమ్ స్టేట్మెంట్స్ ఇట్ డజంట్ రిక్వైర్డ్ సెమీకోలన్ అలాంటివి. అలాగే థర్డ్ వన్, I think almost all predefined characters should be in lowercase format, lowercase letters. అంటే ఎక్కడ చెప్పేది కాదండి, మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఎక్కడ ఒక టెక్స్ట్ బుక్లో రాసేది కాదు. జస్ట్ యాజ్ ఎ ప్రోగ్రామర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన రూల్స్ ఏంటి అంటే, ప్రతి సి ప్రోగ్రామ్కి ఒక మెయిన్ ఫంక్షన్ కంపల్సరీగా ఉండాలి. ఎవ్రీ సి స్టేట్మెంట్ మస్ట్ ఎండ్స్ విత్ సెమీకోలన్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనం గుర్తుపెట్టుకోవాల్సిన నెసెసిటీ ఇది ఒకటి, సెమీకోలన్తో ఎండ్ అవ్వాలి. ఆల్ ప్రీడిఫైన్డ్
క్యారెక్టర్స్ ఆర్ కీబోర్డ్స్, మోస్ట్ ఆఫ్ ద కీబోర్డ్స్, అన్ని అంటే అన్ని అని కాదు, మోస్ట్ ఆఫ్ ద కీబోర్డ్స్, మోస్ట్ ఆఫ్ ద ప్రీడిఫైన్డ్ మెథడ్స్ అండ్ ఫంక్షన్స్ అన్నీ కూడా షుడ్ బి ఇన్ లోయర్ కేస్ లెటర్స్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, every C program must include header files. Every C program must include header files based on functions used in the program. ప్రోగ్రాంలో మనం వాడే ఫంక్షన్స్ని బేస్ చేసుకొని ప్రతి ప్రోగ్రాంలో మన హెడర్ ఫైల్స్ని ఇంక్లూడ్ చేయాలి కంపల్సరీగా. ఇవి కొన్ని అంటే మరీ గుర్తుపెట్టుకునేవి కాదు కానీ, బట్ మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన మినిమం థింగ్స్ ఏంటి? బేసిక్గా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ అంటే 6 సెక్షన్స్ ఉంటాయి. ఈ 6 సెక్షన్స్ అనేవి ప్రతి ప్రోగ్రామ్కి అవసరం లేదు. మనం రాసే ప్రతి సి ప్రోగ్రామ్కి 6 సెక్షన్స్ అవసరం లేదు. అందులో కంపల్సరీగా రాయాల్సింది ఈ 3 అని చెప్పారు. ఈ మూడులో కూడా ఇది కంపల్సరీ ఏం కాదు. ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్ ఏం చెప్తుంది? ఆధార్ ఎవరు, ప్రోగ్రామ్ నేమ్ ఏంటి తెలియటం కోసం ఇది రాస్తాం. లింకింగ్ సెక్షన్ ఏంటి? హెడర్ ఫైల్స్, ఏ హెడర్ ఫైల్స్ మనం వాడాలి అనేది కోసం చెప్తుంది. దీంట్లో మెయిన్ ఫంక్షన్ మాత్రం కంపల్సరీ రాయాలి. దట్ ఈస్ అ మ్యాండేటరీ థింగ్. ఇది కంపల్సరీగా రాయాలి ప్రతి ప్రోగ్రామ్. అదే ఇక్కడ రాసాను. ఎవ్రీ సి ప్రోగ్రామ్ మస్ట్ హ్యావ్ వన్ మెయిన్ ఫంక్షన్ కంపల్సరీగా ఉండాలి. సి ప్రోగ్రామ్ అంటే మెయిన్ ఫంక్షన్ ఉండాలి. ఓకే, నౌ విల్ సీ బేస్డ్ ఆన్ దీస్ రూల్స్ హౌ టు రైట్ ఎ సి ప్రోగ్రామ్. ఫస్ట్ సి ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ డాక్యుమెంటేషన్ సెక్షన్ అంటే ఏంటి? సపోజ్ మనం రాసే ప్రోగ్రామ్, సపోజ్ నేను రాయబోయే ప్రోగ్రామ్ ఏంటంటే సి ప్రోగ్రామ్ టు ప్రింట్ ఏ మెసేజ్ హలో. రాయడానికి ఏం చేస్తున్నాం ఇక్కడ మనం? కామెంట్ లైన్స్లో సి ప్రోగ్రామ్ టు ప్రింట్, సింగిల్ లైన్ కామెంట్ అయితే డబుల్ స్లాష్ వాడాలి, మల్టీ లైన్ కామెంట్ అయితే స్లాష్ స్టార్ అని వాడాలి. మోర్ దెన్ ఒక లైన్ వస్తే కామెంట్ లైన్. ఇది కామెంట్ లైన్స్ ఉంటుంది. కామెంట్ లైన్స్ని మన డాక్యుమెంటేషన్ సెక్షన్ అంటాం. సి ప్రోగ్రామ్ టు ప్రింట్ మెసేజ్ హాయ్. సో ఇది మొత్తాన్ని కామెంట్ లైన్స్. ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఇది అవుట్పుట్ రాదు. నెక్స్ట్, సో డాక్యుమెంటేషన్ సెక్షన్ అంటే ఇది. దిస్ ఈజ్ డాక్యుమెంటేషన్ సెక్షన్. లింకింగ్ సెక్షన్ అంటే మనం ఏ హెడర్ ఫైల్ వాడుతున్నాం. include stdio.h. చూడండి, include stdio.h అన్ని కూడా లోయర్ కేస్ లెటర్స్ లోనే ఉంటాయి. సింటాక్స్ అండి. ఇది హెడర్ ఫైల్ అంటారు. include అనేది లోయర్ కేస్ లెటర్స్. stdio.h స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ which is used for providing some input and output functions in C language. So ఇది ఎందుకు వాడాలి మన ప్రోగ్రాంలో? if you want to use input and output functions in your program, you must use this header file. Okay, next, this is లింకింగ్ సెక్షన్ అంటే ఇది. సో డాక్యుమెంటేషన్ సెక్షన్ అంటే మన ప్రోగ్రామ్ ఏంటో రాయడం, లేదా ఆధార్ పేరు రాసుకోవడం, లేదా నా పేరు రాసుకోవడం, ఆధార్ పేరు. నెక్స్ట్, లింకింగ్ సెక్షన్ అంటే హెడర్ ఫైల్ రాయడం. నెక్స్ట్, ఇది అవసరం లేదు అంటే ఈ ప్రోగ్రామ్కి అవసరం లేదు. హాయ్ అనే మెసేజ్ డిస్ప్లే చేయడానికి ఇవి రెండు అవసరం లేదు. నెక్స్ట్, ఇది కంపల్సరీగా ఇక్కడ రాయాలి. మెయిన్ మెథడ్, ఇది కూడా లోయర్ కేస్ లెటర్స్. నేను చెప్పినట్టుగానే మోస్ట్ ఆఫ్ ద ప్రీడిఫైన్డ్ వర్డ్స్ అన్నీ కూడా క్యారెక్టర్స్ ఆర్ కీవర్డ్స్ ఆర్ వర్డ్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆల్ దీస్ ఆర్ ఎక్కువ కేస్, మోస్ట్ ఆఫ్ ద టైం 90% అన్నీ కూడా లోయర్ కేస్ లెటర్స్లో ఉంటాయి. మెయిన్ మెథడ్. దీనికి రిటర్న్ టైప్ ఏదో ఒకటి రాయాలండి. వాయిడ్ అని రాయాలి.
జనరల్గా మనం మెయిన్ మెథడ్కి రిటర్న్ టైప్స్ వాయిడ్ కానీ ఇంట్ కానీ ఫ్లోట్ కానీ వాడాలి. ఇంటూ ఫ్లోట్ ఎప్పుడు వాడతామంటే ఈ మెయిన్ మెథడ్ నుంచి రిజల్ట్ కనుక మనకి ఏదన్నా ఇండివిజువల్ వచ్చేటట్లయితే అది వాడుకోవాలి. ప్రజెంట్ మనకి ఏం అవసరం లేదు, వాయిడ్ మెయిన్ అన్నాయి ఓపెన్ బ్రాకెట్. ఇక్కడ మెయిన్ అనేది కూడా లోయర్ కేస్ లెటర్స్, వాయిడ్ అనేది కూడా లోయర్ కేస్ లెటర్స్, రెండింటికి మధ్యలో స్పేస్ ఉండాలి. ఇక్కడ ఓపెన్ పారాన్సిస్ క్లోజింగ్ పారాన్సిస్ ఉండాలి. సో ఇది మ్యాండేటరీ అండి, కంపల్సరీగా రాయాలి. ఈ లైన్ రాయకుండా మనం సి ప్రోగ్రామ్ రాయడానికి లేదు. సో దిస్ నెక్స్ట్ అనే మెసేజ్ ప్రింట్ చేయడానికి మనకి ఇక్కడ ఒక ప్రీ డిఫైన్డ్ మెథడ్ ఒకటి ఉంటుంది. ఏంటది? అది కూడా లోయర్ కేస్ లెటర్స్, PRINTF అన్నీ కూడా లోయర్ కేస్ లెటర్స్. ఓపెన్ సింటాక్స్ ఏంటంటే ప్రింట్ఎఫ్ ఓపెన్ బ్రాకెట్ డబుల్ కోట్స్లో మనం ఏం రాయాలి? హాయ్ అని రాయాలి. హాయ్ సెమికోలన్ క్లోజ్. చూడండి, మెయిన్ లోపల రాసే ఎవ్రీ స్టేట్మెంట్ మస్ట్ ఎండ్స్ విత్ సెమికోలన్. ఎవ్రీ స్టేట్మెంట్ మస్ట్ ఎండ్స్ విత్ సెమికోలన్. ఐ థింక్ ఆల్మోస్ట్ ఆల్ ప్రీడిఫైన్డ్. ప్రింట్ఎఫ్ అనేది మనం పెట్టిన పేరు కాదు, ఆల్రెడీ మనకి ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ నేమ్ ఉంది, దాన్ని అలానే రాయాలి. అన్ని లోయర్ కేస్ లెటర్స్లోనే రాయాలి, స్పేస్లు ఏమి ఉండకూడదు. PRINTF లోయర్ కేస్ లెటర్స్, మెయిన్ అనేది లోయర్ కేస్ లెటర్స్. మనం ఏ ప్రోగ్రామ్ అయినా మెయిన్ మెథడ్ రాయాలి, లోపల మర్చిపోవాలి. ప్రింట్ఎఫ్ హాయ్ లోపల మనం డబుల్ కోట్స్లో రాసేది మన ఇష్టం. క్యాపిటల్ లెటర్ అయినా రాయొచ్చు, లోయర్ కేస్ అయినా రాయొచ్చు. దిస్ ఈజ్ యూజర్ చాయిస్. ఇక్కడ ప్రింట్ఎఫ్ అనేది మన చాయిస్ కాదు, సిస్టమ్ చాయిస్. దాన్ని అలానే రాయాలి. మన మెసేజ్ని ప్రింట్ చేయాలంటే ఈ మెథడ్ వాడుకోవాలి. ఈ మెథడ్ని వాడుకోవాలి అంటే మన ప్రోగ్రాంలో ఇక్కడ ఈ హెడర్ ఫైల్ రాయాలి. సో ప్రింట్ఎఫ్ అంటే ఏం చేయాలి అనేది కంపైలర్ తెలియాలి అంటే ఇక్కడ మన stdio.h అనేది రాయాలి. ఎందుకంటే మన ప్రోగ్రామ్ని రన్ చేసేది కంపైలర్, ఒక సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ మన ప్రోగ్రామ్ని రన్ చేయాలి అంటే, రన్ చేసి ఏం చేయాలి, స్క్రీన్ మీద అవుట్పుట్ రావాలి అనేది దానికి తెలియాలి అంటే, ఈ ప్రింట్ఎఫ్కి మీనింగ్ ఏంటో తెలియాలి అంటే దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకి stdio.h అనే ఫైల్లో ఉంటుంది. అందుకని మనం ఇది రాయాలి. దీన్ని రాయడానికి లెస్ దాన్ గ్రేటర్ దాన్ యాంగిల్ బ్రాకెట్స్ మధ్యలో పెట్టాలి. దానికి ముందు దీన్ని యాష్ ఇంక్లూడ్, దీన్ని ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్ అంటారు. ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ ఏం చేస్తుంది అంటే బిఫోర్ ద కంపైలర్ దీన్ని ఎగ్జిక్యూట్ చేసే ముందే ఈ ప్రింట్ఎఫ్ని ఏం చేయాలో మీనింగ్ రాసి పెడుతుంది. అందుకని మనం ఇది రాసుకోవాలి. సో ఈ ప్రింట్ఎఫ్ వాడితే కంపల్సరీగా ఇది రాయాలి. మనం ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ ఏదో వాడతామండి ప్రోగ్రాంలో, అది వాడాము అంటే కంపైలర్కు అర్థం కావడం కోసం ఇది రాయాలి. దట్ ఈస్ అ మ్యాండేటరీ. బట్ అది న్యూయర్ వర్షన్ ఆఫ్ కంపైలర్స్ అయితే, ఐ మీన్ మీరు రన్ చేసే సాఫ్ట్వేర్ టర్బోసి అనేది న్యూయర్ వర్షన్ అయితే ఇది రాయకపోయినా బై డిఫాల్ట్ అది తీసేసుకుంటుంది, లేదా కోడ్ బ్లాక్స్ అయినా. ఓకే, దిస్ ఈజ్ అ బేసిక్ ప్రోగ్రామ్. సో ఇందులో ఏ సెక్షన్స్ మనం కవర్ చేసాం? మెయిన్ ఫంక్షన్ సెక్షన్ కవర్ చేసాం, నెక్స్ట్ లింకింగ్ సెక్షన్ కవర్ చేసాం, నెక్స్ట్ డాక్యుమెంటేషన్ సెక్షన్ కవర్ చేసాం. రిమైనింగ్ 3 సెక్షన్స్ అనేవి ఈ ప్రోగ్రామ్కి అవసరం లేదు, వేరే ఇంకొక ఏదైనా పెద్ద ప్రోగ్రామ్కి వాడుకోవడానికి మేబీ ఈ సెక్షన్స్ అవసరం రావచ్చు. ప్రస్తుతానికి అయితే దీనికి అవసరం లేదు. సో ఈ 3 సెక్షన్లు వాడాను. ఇది ఎందుకు? మన ప్రోగ్రామ్ స్టేట్మెంట్ ఏంటో తెలియడం కోసం రాశాను. ఇక్కడ ఇది ప్రింట్ఎఫ్ తెలియడం కోసం stdio.h రాశాను. అలాగే నా రూల్స్ చూడండి. ఫస్ట్ రూల్ ఏంటి? ఎవ్రీ సి ప్రోగ్రామ్ మస్ట్ హ్యావ్ ఓన్లీ వన్ మెయిన్ ఫంక్షన్. కంపల్సరీగా ఒక్కటే ఉండాలి మెయిన్ ఫంక్షన్, 2 ఉండకూడదు. ఇంకొక వాయిడ్ మెయిన్ అని ఇక్కడ రాయకూడదు, తప్పు. ఒక్కటే ఉండాలి. ఈ మెయిన్ ఫంక్షన్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే ఇట్ టెల్స్ టు ద కంపైలర్ వేర్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ బిగిన్స్. మన ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. యాక్చువల్గా మన ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచో స్టార్ట్ అయింది, మెయిన్ ఫంక్షన్ నుంచి. దీనికి ముందు మనం ఎన్ని రాసినా అది ఎగ్జిక్యూట్ అవ్వదు, రన్ చేయాలి. సో కంపైలర్ will execute the code from main function itself. So what is the purpose of main function? Where the program execution begins. It tells to the compiler where the program execution begins. అంటే కంపైలర్కి ప్రోగ్రామ్ ఎక్కడి నుంచి బిగిన్ అవుతుందో చెప్తుంది. ఇది లేకపోతే కంపైలర్ తెలియదు. మన ప్రోగ్రామ్ రన్ చేసేది కంపైలర్, ఒక సాఫ్ట్వేర్ విచ్ ఈస్ ఇన్బిల్ట్ ఇన్ టర్బోసి. మన సి ప్రోగ్రామ్స్ రన్ చేయాలి అంటే మనకు ఒక సాఫ్ట్వేర్ కావాలి. టర్బోసి కావచ్చు, కోడ్ బ్లాక్స్ కావచ్చు, ఇలా చాలా సాఫ్ట్వేర్స్ ఉంటాయి. అందులో ఇన్బిల్ట్ ఒక కంపైలర్ అని ఉంటుంది. ఆ కంపైలర్ అనేది ఏం చేస్తుందంటే మన హై లెవెల్ లాంగ్వేజ్ని లో లెవెల్ లాంగ్వేజ్గా కన్వర్ట్ చేస్తుంది. కంప్యూటర్కి అర్థమయ్యేది లో లెవెల్ లాంగ్వేజ్. సో కన్వర్ట్ చేయడానికి కంపైలర్ కావాలి. సో ఆ కంపైలర్ కన్వర్ట్స్ హై లెవెల్ లాంగ్వేజ్ ఇంటూ లో లెవెల్ లాంగ్వేజ్. సో మీకు ఇంకా అర్థం కావడానికి
ఫస్ట్ క్లాస్లో వాట్ ఈస్ సి లాంగ్వేజ్, వై డూ వీ నీడ్ సి లాంగ్వేజ్, హౌ డు వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సి లాంగ్వేజ్ చెప్పాను. ఒకసారి చూడండి. ఓకే, ఇక్కడ మన రూల్స్ ప్రకారం చూడండి, ఎవ్రీ సి ప్రోగ్రామ్ మస్ట్ హ్యావ్ వన్ మెయిన్ ఫంక్షన్. ఒక మెయిన్ ఫంక్షన్ ఉంది. నెక్స్ట్ ఏం చేస్తాను, ఎవ్రీ సి స్టేట్మెంట్ మస్ట్ ఎండ్స్ విత్ సెమీకోలన్. మెయిన్ లోపల రాసిన ఒక స్టేట్మెంట్ కంపల్సరీగా ఏమవ్వాలి, సెమీకోలన్తో ఎండ్ అవ్వాలి. డెఫినెట్గా ఒక సెమీకోలన్తో ఎండ్ అవ్వాలి. సెమీకోలన్తో ఎండ్ అవ్వకపోతే ఎర్రర్ చూపిస్తుంది. సో ప్రింట్ఎఫ్ సింటాక్స్ ఏంటి, వాట్ ఈస్ ద సింటాక్స్ ఫర్ ప్రింట్ఎఫ్? సింటాక్స్ అంటే ఎలా రాయాలి, PRINTF అన్ని లోయర్ కేస్ లెటర్స్, డబుల్ కోట్స్లో మనకు నచ్చిన మెసేజ్ రాయొచ్చు. అది క్యాపిటల్ లెటర్లో అయినా రాయొచ్చు, స్మాల్ లెటర్లో అయినా రాయొచ్చు, క్యాపిటల్ కమ్ స్మాల్ లెటర్ రాయొచ్చు, నెంబర్ రాయొచ్చు, ఏవైనా రాయొచ్చు. అందుకే క్యాపిటల్ లెటర్ రాశాను. సో నెక్స్ట్ వన్ ఇస్ all predefined characters or keywords should be in lower case letters. All predefined characters అంటే మనం డిఫైన్ చేసింది కాదు. హాయ్ అనేది మనం పెట్టిన పేరు, ప్రింట్ఎఫ్ అనేది మనం పెట్టిన పేరు కాదు, ఆల్రెడీ సిస్టంలో డిఫైన్ చేసింది. సో ఇది లోయర్ కేస్ లెటర్లోనే ఉండాలి. మెయిన్ అనేది మనం పెట్టిన పేరు కాదు, ఆల్రెడీ సిస్టమ్ డిఫైన్. మెయిన్ అనేది కూడా లోయర్ కేస్ లెటర్లో ఉండాలి. వాయిడ్ అనేది కూడా లోయర్ కేస్ లెటర్లో ఉండాలి. ఇంక్లూడ్ లోయర్ కేస్ లెటర్లో ఉండాలి. stdio.h లోయర్ కేస్ లెటర్లో ఉండాలి. అన్ని కూడా లోయర్ కేస్ లెటర్స్లో ఉండాలి. ఫోర్త్ పాయింట్, ఎవ్రీ సి ప్రోగ్రామ్ మస్ట్ ఇంక్లూడ్ హెడర్ ఫైల్స్. హెడర్ ఫైల్స్ ఇంక్లూడ్ చేయాలి. ఇఫ్ ఇట్ ఇస్ హెడర్ ఫైల్స్ ఇంకా సింపుల్గా చెప్పాలండి, బేస్డ్ ఆన్ ద ఫంక్షన్స్ యూ ఆర్ యూజ్డ్. హెడర్ ఫైల్స్ ఇఫ్ ఇట్ ఈస్ నెసరీ, ఎవ్రీ సి ప్రోగ్రామ్ మస్ట్ ఇంక్లూడ్ హెడర్ ఫైల్స్. హెడర్ ఫైల్స్ అనేవి ఇంక్లూడ్ చేయాలి if it is necessary. Okay, in the next class we'll see how to read two integers from the keyboard. మనము నెక్స్ట్ క్లాస్లో 2 ఇంటీజర్స్ని ఎలా రీడ్ చేసుకోవాలో చూద్దాం. అట్ ద సేమ్ టైం వాట్ ఆర్ ద బేసిక్ కీవర్డ్స్. దీని ముందు క్లాస్లో చెప్పానమ్మా, స్టెప్స్ ఫర్ లెర్నింగ్ సి లాంగ్వేజ్లో మనకి ఏం కావాలి, ఆల్ఫాబెట్స్, కీవర్డ్స్ అండ్ దెన్ స్టేట్మెంట్ అండ్ దెన్ ప్రోగ్రామ్ అని చెప్పాను. స్టెప్స్ ఫర్ లెర్నింగ్, అందులో what are the various alphabets we are used in C language, what are the various keywords we are used in C language, ఇవన్నీ చూద్దాం నెక్స్ట్ క్లాస్లో. ఓకే.